we cannot say that hacking is not good and hacking is not bad. Hmm. It's all about the intention. Hmm. Let me give an example. నేను ఒక నైఫ్ని తీసుకొచ్చి ఒక హౌస్ వైఫ్కి ఇచ్చాను. Hmm. హౌస్ వైఫ్ ఏం చేస్తుంది? ఇమీడియట్గా కూరగాయలు కట్ చేసుకుంటే కూరగాయలు కట్ చేస్తుంది. అదే ఒక క్రిమినల్కి ఇస్తే పీకలు కట్ హీ విల్ థ్రెటన్ సమ్వన్. Hmm. వేరే వాళ్ళ పీకలు కోసేసి అట్లా చేస్తుంటారు. సో హియర్ ద ఆబ్జెక్ట్ ఇస్ సేమ్. Hmm. కత్తి అనేది కామన్, కానీ ఇంటెన్షన్ అనేది డిఫరెంట్. Ah. సో హ్యాకింగ్ ఈజ్ నాట్ గుడ్ అండ్ హ్యాకింగ్ ఈజ్ నాట్ బ్యాడ్. ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ వన్. Hmm. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ఇంటెన్షన్. మీరు ఎథికల్ హ్యాకింగ్ తో పాటు రివర్స్ హ్యాకింగ్ కూడా చేస్తారా? హ్యాకింగ్ చేసే వాళ్ళని మీరు హ్యాక్ చేస్తారా? Yes. This is nothing but malware analysis and reverse engineering. Hmm. For example, ఉదాహరణకి ఇది తీసుకోండి. ఆల్రెడీ ఒక యాప్ ఇన్స్టాల్ అయ్యింది. Hmm. ఇన్స్టాల్ అయ్యిందంటే కనుక దాని నుంచి సిగ్నల్స్ అనేవి Hmm. అవతల వాళ్ళకి వెళ్తున్నాయి. మనం వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళ ఐపీ నుంచి మన ఐపీకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందని. Hmm. ఇక్కడ ఎక్కడికైతే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందో దాన్ని రివర్స్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. దట్స్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. Hmm. అసలు అంటే ఐ మీన్ ప్రొఫెషనల్ అపార్ట్, మీరు అసలు హ్యాకర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? సైబర్ సెక్యూరిటీలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే కనుక లైక్ చిన్నపిల్లలకి మనం ఏం చెప్తే అదే వాళ్ళ మైండ్లో పడిపోతుంది. Yeah. సో మన చిన్నప్పుడు వాతావరణం ఎలా అయితే మన ఇంట్లో ఉంటుందో మనం అలాగే మోల్డ్ అవుతాం. Hmm. సో ఇట్ వాస్ లైక్ మై బ్రదర్ ఇన్ లా వాజ్ దేర్. హీ విల్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ మీ. Hmm. నాతో పాటు టైం చాలా స్పెండ్ చేసేవాళ్ళు. హీస్ అన్ ఐటీ గాయ్. Hmm. సో అప్పట్లో తను కంప్యూటర్స్ని రిపేర్ చేస్తూ ఉండేవాడు. సో తను చేసేటప్పుడు నేను కూడా ఆసక్తిగా చూసేవాడిని. సో నా ఆసక్తిని గమనించి తను కూడా ఎలా కంప్యూటర్స్ని రిపేర్ చేయాలి, ఎలా ల్యాప్టాప్స్ని ఎలా అసెంబుల్ చేయాలి, ఎలా డిసేబుల్ చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, ఇట్లాంటివన్నీ నేర్పించేవాడు. ఎప్పుడు ఇట్ వాస్ లైక్ 6th స్టాండర్డ్, Hmm. 6వ క్లాస్లో నేర్పించేవాడు. 6th అండ్ 7th బాగా రఫ్గా నేర్చుకోవడం జరిగిందనమాట.